శాతాన్ని తెలుసుకునే విధానాన్ని రైతులకు ప్రయోగాత్మకంగా తెలియజేశారు. అలాగే వేరుశనగ పంట కోత తరువాత నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన మెళుకువలను శాస్త్రవేత్త సతీష్ గారు రైతులకు వివరించారు. పంటను మనం కోసిన తర్వాత ఒక రూమ్లో వేస్తాము. ఆ రూమ్ని మనము చాలా స్టెరిలైజ్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే మనకు ఫ్యూమిగెంట్స్ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవచ్చు. సెల్ఫాస్ టాబ్లెట్స్ అనేటివి ఉంటాయి. ఒక బస్తాలో 33 గ్రాములు ఒక 40 కేజీల వేరుశనగ విత్తనాన్ని మనం వేసినట్లయితే దాని నుంచి మనకు ఫ్యూమిగెంట్స్ వచ్చి దాంట్లో ఏం పురుగు రాకుండా ఉంటుంది. అట్లే కాకుండా మెలాథిన్ అనే పురుగు మందును మనం వేసుకున్నట్లయితే 1 మిల్లీలీటర్లు 10 లీటర్స్ ఆఫ్ వాటర్కి మనం ప్రయోగించుకొని ఈ బస్తాల పైన పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు మనకు విత్తనానికి వచ్చే పురుగును సమర్థవంతంగా నిర్మించుకోవచ్చు. ఈ 15 రోజుల తర్వాత 6 నుంచి 8 గంటల వరకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించుకొని దాని నుంచి వచ్చిన ఫ్యూమ్స్ అన్ని బయటకు పోయిన తర్వాత ఒక 1 డే వెయిట్ చేసి లోపలికి వెళ్ళినట్లయితే మనకు ఏ ఇబ్బంది ఉండదు. అందుకే ఈ జాగ్రత్త పాటించి మంచి మేలైన నాణ్యమైన విత్తనం మనం సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు రైతులు మాట్లాడుతూ విత్తనాభివృద్ధి చేసుకునేందుకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉందని తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఆర్ పురుషోత్తం రెడ్డి, సన్ ఆఫ్ రామరెడ్డి, గౌతాపూర్ గ్రామం. ఏడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న కార్యక్రమానికి మా రైతులు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ వచ్చి వాళ్ళకు తెలిసిన సందేహం మా రైతులకు ఎన్నో విధాలుగా మేలు చేసే విధంగా చెప్పడం జరిగింది. కోసే సమయంలో వచ్చి ఏ విధంగా నిల్వ చేసుకోవాలి, పందుల గురించి ఏ విధంగా కాపాడుకోవాలి, పంట నూర్పిడి ఏ విధంగా చేయాలి, చేసిన దాన్ని ఏ విధంగా భద్రపరచుకోవాలి, దీనికి సంబంధించిన రుణ అర్హత కార్డ్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ విధంగా తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో జరిగిన విత్తనోత్పత్తి కార్యక్రమం నాణ్యమైన విత్తనాలు స్వయంగా ఉత్పత్తి చేసుకునేందుకు రైతులకు ఎంతగానో దోహదం చేస్తుంది.